నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన ఉత్సవం అత్యంత అట్టహాసంగా సందడిగా జరిగింది. ఈ శంకుస్థాపన వేదిక నుంచే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటన వెలువడుతుందని వేదిక సాక్షిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు ప్రత్యేక హోదా కోసం ప్రధాని డిమాండ్ చేస్తారని 5.5 కోట్ల మంది తెలుగు ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూశారు. అయితే అందరి ఆశలపైన నీళ్లు కుమ్మరించారు చంద్రబాబు నాయుడు. ప్రత్యేక హోదా ప్రస్తావనే చేయకుండా శంకుస్థాపన కార్యక్రమం ముగించేశారు. కొంతకాలంగా తాను పాడుతూ వచ్చిన ప్రత్యేక ప్యాకేజీ రాగాన్ని ఈ సందర్భంగాను చంద్రబాబు ఎత్తుకొని అందరినీ నిరాశపరిచారు. దీనిపై విపక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. దీనిపైన ఇవాళ డిబేట్. ఇందులో పాల్గొనేందుకు మనతో సీనియర్ పాత్రికేయులు బండారు శ్రీనివాసరావు గారు ఉన్నారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు సుందరరామ శర్మ గారు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులు అద్దెపల్లి శ్రీధర్ గారు స్టూడియోలో ఉన్నారు. మనతో ఈ చర్చలో పాల్గొంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌతమ్ రెడ్డి విజయవాడ నుంచి మనతో లైవ్లో ఈ చర్చలో పాల్గొంటారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు www.sakshi.comలో, ఫేస్బుక్లో అయితే facebook.com/sakshi న్యూస్ పేజ్లో పోస్ట్ చేయవచ్చు. ప్రత్యేక హోదా విషయంలో ఎటువంటి భ్రమలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి సాక్షిగా తేల్చిపారేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలోనే హోదా గురించి అడిగే సువర్ణ అవకాశం వస్తే చంద్రబాబు నాయుడు నీళ్లు నమిలి ప్రత్యేక ప్యాకేజీ పల్లవిని అందుకున్నారు. పైగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బోలెడు సాయం చేసిందని చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. 5.5 కోట్ల మంది ఆంధ్రులు ఒళ్లంతా కళ్ళు చేసుకుని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ గడిపారు. ఎందుకంటే శంకుస్థాపన రోజున ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాతో పాటు అనేక వరాలు ఇస్తారని ప్రచారం జరిగింది. ఇతర వరాల మాట ఎలా ఉన్నా ఏపీ హక్కు అయిన ప్రత్యేక హోదాపై ఒక క్లారిటీ వస్తుందని ఆంధ్రులంతా అనుకున్నారు. వారు ఊహించిన విధంగానే శంకుస్థాపన అయితే జరిగింది. సభా వేదికపై చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన సాయాన్ని ఏకరువు పెడుతూ కృతజ్ఞతలు చెప్పారు. వెనుకబడిన జిల్లాలకి 2 విడతలుగా జిల్లాకు 100 కోట్ల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేశారు. డెఫిసిట్ ఫైనాన్స్ ఉంటే పోయిన సంవత్సరం 2,300 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇవి కాకుండా ఈరోజు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ద్వారా అంతర్వేదిలో ఒక యూనిట్ కానీ ఇంకా కొన్ని యూనిట్స్ అన్ని కూడా మన రాష్ట్రంలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చారు. ప్రధానమంత్రి గారి యొక్క సహకారంతో ప్రధానమంత్రి గారు ఇప్పటికే చాలా సహాయం చేశారు. 1,850 కోట్ల రూపాయలు ఈ రాజధానికి 3 విడతలుగా ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబు మాట్లాడే ప్రతి మాటను శ్రద్ధగా ఆలకిస్తున్నారు. ఆ సమయంలో వేదికపై ఉన్న తెలుగు ప్రముఖులు, వేదిక ముందు ఉన్న వేలాది మంది ప్రజలు, టీవీలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న కోట్లాది మంది తెలుగువారు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం పట్టుబడతారని ఆశించారు. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్కు చాలా సమస్యలు వచ్చాయని చంద్రబాబు అనగానే ఇక హోదా అడుగుతారేమోని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చంద్రబాబు నాయుడు అసలు ప్రత్యేక హోదా ఊసే ఎత్తలేదు. ఆయన ఏమన్నారంటే, Sir, you know the pain from bifurcation. We are having so many problems. Even in the Bifurcation Act, there are some provisions. And also in the Parliament, they have announced special package. And also we are requesting only one thing, sir, from you. There are neighboring states, sir. One is Telangana, they are having Hyderabad. One is Chennai, Tamil Nadu, they are having Chennai. One is Karnataka, they are having Bangalore, sir. We don't have any income generation cities. We need your cooperation. We are requesting you hand holding till we reach neighboring states level, sir. That is our request, sir. I am confident, sir, you will extend all the cooperation in this regard, sir. జాగ్రత్తగా విన్నారుగా. విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారని మాత్రమే ప్రధానికి వివరించారు. ఒకసారి వినండి. Even in the Bifurcation Act, there are some provisions. And also in the Parliament, they have announced special package. Even in the Bifurcation Act, there are some provisions.
And also in the parliament they have announced special package. కొంతకాలంగా ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీయే మిన్నా అంటూ కొత్త రాగాన్ని అందుకున్న చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఏమీ సంజీవన కాదని అన్నారు. ఆ మాటకొస్తే అసలు ప్రత్యేక హోదాతో ఒరిగేదేమీ లేదని కూడా అన్నారు. ఆయనతో పాటే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సైతం ప్రత్యేక హోదా ఏమీ జిందా తిలిస్మాత్ కాదని సెటైర్లు కూడా వేశారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి 4 అర్హతలు అవసరమైతే ఏపీకి అందులో 3 లేవని ఈ మధ్యనే వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. మరి ఆ అర్హతలు లేనప్పుడు రాజ్యసభలో 10 ఏళ్ల పాటు హోదా కావాలని వెంకయ్య నాయుడు ఎందుకు పట్టుబట్టారో మాత్రం ఇప్పుడు చెప్పడం లేదు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే కాదు, ఏపీ తరపు నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న వెంకయ్య నాయుడు సైతం ప్రత్యేక హోదా ప్రస్తావన తనంతట తాను చేయలేదు. ప్రధాని నరేంద్ర మోదీని హోదా ఇవ్వండని అడగలేదు. దీనిపైనే ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు నిప్పులు జరుగుతున్నాయి. అడగందే అమ్మైనా పెట్టదంటారు. అలాంటిది ప్రధాని ప్రత్యేక హోదా ఎలా ఇస్తారని విపక్షాలు బగ్గుమంటున్నాయి. మన వాళ్ళు అడగకనే లేకపోతే కేంద్ర ప్రభుత్వం తనంతట తానుగా ప్రత్యేక హోదాని ప్రకటిస్తుందని ఆశించడం అది అత్యాశ అవుతుందని మేధావులు అంటున్నారు. మొత్తానికి ప్రత్యేక హోదా విషయంలో తన వైఖరిని చంద్రబాబు నాయుడు ఇలా చాటుకున్నారన్నమాట. ఈ విధంగా ఆయన ప్రత్యేక హోదాపై టీడీపీ వైఖరి విషయంలోనూ ఒక క్లారిటీ ఇచ్చినట్లయిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హాజరయ్యారు. చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చాలా ఆశలు పెట్టుకున్నది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో ఒక ప్రకటన వస్తుంది ప్రధానమంత్రి నుంచి అని ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రధానమంత్రి నిరాశపరచడమే కాదు, దానికి సంబంధించిన డిమాండ్ చేయవలసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇటీవలే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని చేసింది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని. కానీ ముఖ్యమంత్రి కనీసం ఆ ప్రస్తావన కూడా తీసుకురాలేదు. దాని గురించి మాట్లాడడం కోసం మనతో సీనియర్ పాత్రికేయులు బండారు శ్రీనివాసరావు గారు, అట్లాగే బీజేపీ నాయకులు శ్రీధర్ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నాయకులు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శర్మ గారు ఉన్నారు, గౌతమ్ రెడ్డి జాయిన్ అయినారు మనతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వారితో కూడా మాట్లాడదాం. చర్చ ప్రారంభించే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. చాలా ఆశలు పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ ఇతరత్ర ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన ఆర్థిక సహాయం గురించి కానీ చాలా ప్రకటనలు వస్తాయని భావించారు. కానీ ఏమి జరిగినట్లేదు, చాలా నిరాశపడినట్టుగా ఉన్నారు. సాక్షి.comలో కూడా చాలా అభిప్రాయాలు వచ్చినాయి మాకు. శంకుస్థాపనకు దాదాపు 500 కోట్లు ఖర్చు పెట్టి రూపాయలు 5 లక్షలు కూడా తెప్పించుకోలేకపోయారు రాష్ట్రానికి. ఇది చంద్రబాబు నాయుడు గారి అనుభవజ్ఞత. ఏదేమైనా భోజన సరుకులు, పాలు, కూరగాయల హెరిటేజ్కి మిగతా బినామీలకు బాగానే ఇచ్చారు, ప్రజల చేతిలో చిప్పబెట్టారని జానారెడ్డి ఆదిరెడ్డి అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తారు. ఇప్పటికైనా ఈ విషయాన్ని అందరూ ఈ సందర్భంలో సీరియస్గా తీసుకోవాలని సిరికి నాగేశ్వరరావు చెప్తున్నారు. పార్లమెంట్లో ఇచ్చిన మాట నిలబెట్టని మోదీ పార్లమెంట్ ఆవరణలో మట్టిని తెచ్చి ఆంధ్ర ప్రజల నోట్లో కొట్టి వెళ్లారని శేఖర్ కట్ట అంటున్నారు. 400 కోట్లు వృధా చేశారు చంద్రబాబు నాయుడు, పనికిరాని ముఖ్యమంత్రిగా తేలిపోయింది. పైగా దీనికోసం అనుభవం ఉందని చెప్తారు. ఈ అనుభవం దేనికోసం అని చెప్పి సందీప్ కాకులపాడు అంటున్నారు. శ్రీనివాసరావు గారు చెప్పండి, నిజంగానే ప్రధానమంత్రి హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఏరియల్ సర్వేకి వచ్చినారు ప్రధానమంత్రి అయ్యాక. ఆ తర్వాత ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాలేదు. ఆయన మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు. అది కూడా చాలా అద్భుతమైన రాజధాని నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున అట్టహాసంగా ప్రచారార్భాటంతో జరిగింది. ఆయన వచ్చారు, ఆయన నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశారు చాలామంది. ప్రధానమంత్రి వాళ్ళ మాట్లాడింది మీరు విని ఉంటారు, ఏమనుకుంటున్నారు? ఆరంభం మాత్రం అదిరిపోయింది, క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి తేలిపోయిందని దాని గురించి చెబుతున్నారు. అంటే 2 ముక్కల్లో కామెంట్ ఏమిటంటే, ఒకటి మాత్రం కరెక్ట్, అందరినీ మీరు ఇంకా కన్నారు అట్టహాసంగా ఆర్భాటంగా. బహుశా 2 పదాలు కూడా చాలా చిన్నవేమో అనిపిస్తుంది జరిగిన విధానం కనుక పరిస్థితి చూసి. చాలా అద్భుతంగా కార్యక్రమం అయితే జరిగింది. ఇప్పుడు కనబడుతుంది కదా, ఇప్పుడు వాళ్ళు కూడా ప్రధానమంత్రి గారికి అవన్నీ చూపెట్టారు, కట్టబోయే నగరం ఎలా ఉంటుంది. అసలు మొత్తం కళ్ళకు కట్టినట్టు వెనకాల స్టేజీ మీదనే కనబడుతుంది రాబోయే నగరం ఏ రీతిన ఉంటుంది అనేది. తర్వాత అన్నిటికంటే ముందు ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయినాయి. ఎందుకంటే ఇంత అద్భుతమైన నగరం వస్తుంది, నగరం ఒక్కళ్ళు కట్టలేరు కదా, ఖచ్చితంగా దానికి కేంద్ర సహాయం కావాలి.
కేంద్ర సహాయం కావాలంటే ఖచ్చితంగా మోడీ గారు ఏదో మంచి ముక్కలు మూడైనా మాట్లాడాలి. మన బీహార్కు పోయి 1,05 కోట్లు అనగానే కాస్త కనీసం కొన్ని ప్రత్యేక హోదా విషయం పక్కన పెట్టినా కూడా ఏదో కొంత జరుగుతుంది, కొన్ని మాట్లాడతారు, కొన్ని విషయాలు చెబుతారు అని చెప్పి ఒక ఆశ కలిగింది. ఒక చిన్న ఉదాహరణ చెబుతానండి. జగన్మోహన్ రెడ్డి గారి నిరాహార దీక్ష పెట్టినప్పుడు ఇలానే ఈ టీవీ చర్చల్లో పాల్గొన్నటువంటి టీడీపీ బీజేపీ నాయకులు అన్నమాట ఏంటంటే, ఇంత హడావుడిగా ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది, 22 ఆయన వస్తున్నప్పుడు ముందెందుకు పెట్టినారు, ఆయన చెప్పింది విని అప్పుడు చేస్తే పోయేది కదా అన్నారు. అంటే ఏంటంటే ఆయన ఖచ్చితంగా ఏదో చెబుతారు ప్రత్యేక హోదా గురించి అనే అర్థం వచ్చింది ఆ మాటల్లో. కాబట్టి ఇదంతా కూడా స్వయంకృతాపరాధం అనిపిస్తుంది నాకు. నిజంగా అది ఎంత అద్భుతమైన ఫంక్షన్ అండి. అది ఇవాళ దాని గురించి మాట్లాడుకోకుండా వేరే విషయాలు మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అది ఎవరు తెచ్చుకున్నారు? అది వాళ్ళు చేసుకున్నది. అది అంతకంటే ఏం లేదు. ఎందుకంటే హైప్ క్రియేట్ చేసేటంలో వచ్చినది. ఏదన్నా ఒక మంచి పని జరిగింది అంటే అసలు ప్రత్యేక హోదా కంటే పేజీ కంటే కూడా ఒక మంచి పని ఒకటి జరిగింది. ఏంటంటే అక్కడ ఈ టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. అది ఈ ఏడనర్థంగా వస్తున్నటువంటి ఈ 2 రాష్ట్రాల మధ్య, 2 ప్రభుత్వాల మధ్య నడుస్తున్నటువంటి ఈ నిప్పు ఉప్పు తగాదాని కాస్త ఉపశమనం చేశారేమని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మంచిగా కనుక్కున్నాడు. తర్వాత వాళ్ళు అంతే, ఆయన రెసిప్రికేషన్ కూడా అంతే ఉంది. చక్కగా అసలు మోడీ గారి కంటే 3 అడుగు ముందుకేసి మీకు ఏం కావాలంటే ఆ సహాయం నేను చేస్తాను. నిజంగా అసలు మోడీ గారు ఇవ్వాల్సిన ఆ 3 ముక్కలు, చంద్రశేఖర్ గారు మాట్లాడిన 3 ముక్కలు కనుక మోడీ గారి నోట్లోంచి వచ్చి ఉంటే అద్భుతంగా ఉండేది. అసలు అన్నిటికంటే ముందు ఏంటంటే మీరు ఇంకా మాట్లాడుకున్నట్టుగా మనం ఏదన్నా ఇంత అద్భుతమైన ఫంక్షన్ మోడీ గారికి ఎక్కడ దొరుకుతుందండి? అన్ని లక్షల మంది జనం ఉన్నారు, ఫంక్షన్ జరుగుతుంది, జనం అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళని, వైఎస్ఆర్సీపీ వాళ్ళని పక్కన పెట్టండి, అసలు అక్కడికి రైతులు మొట్టమొదటి సమిధ వేసిన రైతులు కూడా అక్కడ కూర్చున్నారు. ఏం జరుగుతుంది, కేంద్రం నుంచి ఏమైనా వస్తుందా రాదా అన్న ఒకటి ఆసక్తితో ఉన్నారు వాళ్ళు. ఖచ్చితంగా ఆయనకు ఉండొచ్చు 29 రాష్ట్రాలు ఇది ఒక రాష్ట్రం కాబట్టి చేయలేని పనులు ఉండొచ్చు, బీహార్ ఎలక్షన్లు ఉండొచ్చు. అవన్నీ కూడా ఏంటంటే మా వెంకయ్యనాయుడు గారు తన ప్రసంగంలోనో ఇంకోళ్ళ ప్రసంగంలోనో లేకపోతే ఫీలర్స్ పంపించడం ద్వారానో ప్రస్తుతం చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నప్పుడే దాన్ని తుంచున్నట్టయితే ఈ జనానికి ఇంత ఆశలు ఉండే కాదు. మామూలుగా పద్ధతిగా అసలు అన్నిటికంటే ఇలాంటి సందర్భాల్లో ఇంకోటి నాకు పద్ధతిగా లేదనిపించింది 2 అండి. చాలా అద్భుతంగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు, బ్రహ్మాండమైన ఫంక్షన్ చేశాడు. మోడీ గారు కూడా చాలా, కానీ ఆ ఇద్దరు నోట్లోంచి కూడా కొంత రాజకీయాలు వచ్చినాయి. అంత ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడు, కాంగ్రెస్ని అనాల్సిన పనులు లేకపోతే ఇంకోళ్ళు అనాల్సిన పనులు. అది ఎందుకంటే ఒక డిగ్నిఫైడ్, ఒక సెరిమనీ లాంటిది. అక్కడ ప్రధానమంత్రి విదేశాలకు వెళ్ళి ఆ ప్రతిపక్షాలను అదేందుకు నాకు అద్భుతమైన ఫంక్షన్లో కొద్దిగా ఏదో కొన్నిటి పాలల్లో ఏదో పడ్డట్టుగా ఉంది. అది ఇలాంటివే కొన్ని తగ్గించుకోవాలండి. తగ్గించుకుంటే ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళని ఎట్టగో మంచి పని చేశారు, మంచిగా మాట్లాడారని మంచి అవుతాం, కానీ ఇలాంటివి కొద్దిగా తగ్గించుకుంటే ఇంకా బాగుంటుంది. శ్రీనివాసరావు గారు ఒకటి ఇక్కడ ఏమిటంటే ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పినారు వేదిక నుంచి ఏమిటంటే విభజన చట్టంలో ఏమేమి ఉన్నాయో అమలు చేస్తామని చెప్పినారు. చంద్రబాబు నాయుడు గారు చాలా పదే ఒత్తి పలికి చెప్పింది ఏమిటంటే విభజన చట్టంలో స్పెషల్ ప్యాకేజ్ అని ఉంది అని చెప్పారు. అంటే స్పెషల్ స్టేటస్ అనే దాన్ని మర్చిపోవడానికి ప్యాకేజీ అని వల్లేయడం వల్ల ప్యాకేజ్ అనేది వస్తున్నదా? ఎందుకంటే శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది ఒక తీర్మానాన్ని, ప్రత్యేక హోదా డిమాండ్ చేయాలి కేంద్రాన్ని అని. ఇవాళ వేదిక నుంచి కనీసం దాని ప్రస్తావన కూడా ముఖ్యమంత్రి దాని ప్రస్తావనని ఒకవేళ డైరెక్ట్గా అడగలేని పరిస్థితిగానే, లేకపోతే బీజేపీ అగ్రనాయకుల నుంచి ఏమైనా సందేశాలు అవి మాట్లాడకండి అని ఏమైనా వచ్చినాయో మనకు తెలియదు. అవన్నీ వాటిలో పోకూడదు. కానండి చంద్రబాబు నాయుడు తెలివిగా ఒక మామూలుగా మా ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసిన తీర్మానాన్ని ఆయన ప్రస్తావించి ఇంకో రకంగా డైరెక్ట్గా అడగపోయినా కూడా ఇండైరెక్ట్గా చెప్పడానికి అవకాశం. ఎందుకంటే ఆయన ఎక్స్టెంపర్ స్పీచ్ చెప్పారు, ఆయన రాసుకొచ్చి చదివిందేం కాదు. కాబట్టి ఏంటంటే ఆ అవకాశాన్ని అద్భుతంగా, అంటే నేను మీ తరఫున మాట్లాడుతున్నాను ఇక్కడ అని ఒక సందేశాన్ని బలంగా ప్రజల్లో పంపించే ఒక సువర్ణ అవకాశం ఆయనకు వచ్చింది. ఆయన మరి ఎందుకు వదులుకున్నారు ఏమిటి దానికి కారణం అనేది మనకేం ఊహకందని విషయం. ఏదో రకరకాలు చెప్పొచ్చు, అండర్స్టాండింగ్లు, వ్యవహారాలు అవన్నీ మనం దాంట్లో పోకూడదు జర్నలిస్టుగా. కానీ నిజంగా అది మంచి అవకాశం. తర్వాత అలానే మోడీ గారికి కూడా అద్భుతమైన అవకాశం. ఒకటేంటి, నేను చాలా చెబుదామని వచ్చాను ఇక్కడికి, కానీ కొన్ని అనివార్యం బీహార్ ఎలక్షన్ల వల్ల కొన్ని తగ్గించుకొని నేను మాట్లాడాల్సి వస్తుంది. ఇలా కూడా చేయొచ్చు రాజకీయం. అలా చేస్తే జనంలోకి మంచి సిగ్నల్స్ పోయేవి. మిగతా పెద్దలతో కూడా మాట్లాడదాం. ఇవాళ ఉదయం నిజానికి జాపనీస్ డెలిగేషన్తో కూడా ఒక ఒప్పందం కుదిరింది. ఇంతకుముందే సింగపూర్ వారితో ఒప్పందం కుదిరింది. ఇవేవి కూడా బహిరంగపరచలేదు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. బహుశా ప్రత్యేక హోదా అడగనందుకు ప్రధానమంత్రి గారు, తర్వాత మీరు ఈ రాజధాని కట్టడానికి ఒప్పందాలన్నీ ఏమిటి, ఏం చేస్తున్నారు, ఎయిర్లే ఎస్టేట్ ఏం జరుగుతుంది అని ప్రధాని అడగనందుకు ముఖ్యమంత్రి గారు సంతోషపడ్డట్టుగా ఉన్నారు. ఇవాళ మొత్తం మీద చూస్తే
శర్మ గారితో మాట్లాడదాం. అట్లాగే గౌతమ్ రెడ్డి గారు కూడా జాయిన్ అయిన వాళ్ళతో. గౌతమ్ రెడ్డి గారు చెప్పండి, ఇవాళ ప్రధానమంత్రి వచ్చి వెళ్ళారు. ప్రధానమంత్రి రావడానికి కొద్ది రోజుల ముందు మీ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్ష చేశారు ప్రత్యేక హోదా కోసం. మీ పార్టీ ఇప్పటికీ ఆందోళనలు చేస్తూ ఉన్నది. నిజానికి ఇవాళ ప్రధానమంత్రి వస్తారు కదా, ఆయన మాట్లాడే వరకు వేచి ఉండాల్సింది, ఎందుకు తొందరపడ్డారు అని మీ పార్టీని గురించి మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఏం మాట్లాడతారు? ఇవాళ ప్రధానమంత్రి వచ్చారు, వెళ్ళారు, ఏమనిపించింది మీకు? ఏదో ఒక సామెత చెప్తారండి, ఏనుగు వస్తుంది అంబారీ కట్టాలి, బ్రహ్మాండంగా చేద్దాం చూద్దాం అనేటువంటి పద్ధతిలో ఏ టీవీ పెట్టినా గాక, ఎవరితో ఏం మాట్లాడినా గాక, అదో పెద్ద ఈవెంట్ మోడల్లో చేసి ఈవెంట్ అధినేతగా ఆయన తయారు చేస్తే ఆ ఏనుగు తీసుకొచ్చేప్పటికీ అంబారీ కూడా లేదు, ఏది లేకుండా ఏమైందో ఆ సామెతలో అందరికీ తెలుసు. ఏనుగు ఏం చేయలేకపోయింది అనేటువంటిది. ఇవాళ హైప్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని తీసుకొస్తే ఇస్తారు, తెస్తారు, చూపిస్తారు, ప్రజానీకానికి అంతా మంచి జరుగుద్ది అనుకుంటే తుస్సుమనిపించారు. అది ఎంతవరకు తీసుకొచ్చారంటే అసలు ఆ టీవీలో ఏది పెట్టినా కానీ 20 రకాల కూరలు, లేకపోతే కనుక ఈ రాష్ట్ర దేశం ప్రపంచంలోనే అయినటువంటి స్టేజీలు, ఇవన్నీ ఎందుకండి నాకు అర్థం కాదు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులో అనేటువంటి చెప్పినటువంటి మహానుభావులు పుట్టినటువంటిది. కానీ గౌతమ్ రెడ్డి గారు, గౌతమ్ రెడ్డి గారు ఒక్క మాట గౌతమ్ రెడ్డి గారు, మీరు దేశం అంటే మట్టి కాదు అంటున్నారు, కానీ వాళ్ళంతా మట్టి మీదే నడిచింది. చంద్రబాబు నాయుడు గారి ప్రసంగంలో చాలాసేపు మట్టి గురించి మాట్లాడారు. ప్రధానమంత్రి కూడా ఢిల్లీ నుంచి మట్టి మోసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం. అవును సార్, ఎస్ అదే నేను చెప్తున్నాను సార్. అది దేశం అంటే మట్టి కాదు, మనుషులోయ్, ఆకలితో అలమటిస్తున్నటువంటి రాష్ట్ర ప్రజానీకం, రెక్కాడితేనే డొక్కాడినటువంటి ప్రజానీకం, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజానీకం అయితే ఎటు చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో పెరిగిన ధరవరలతో అవస్థపడుతున్నటువంటి ఈ ప్రజానీకానికి ఏమాత్రం కూడా న్యాయం చేయకపోగా ఆంధ్రులో ఆరంభ సూర్యులు అనేటువంటి ఉద్దేశంతో మన మొహాన నీళ్లు జల్లటం అనేటువంటి జరిగింది. మట్టి నోట్లో కొట్టారు, నీళ్లు మొహాన్ని జల్లటం జరిగింది. నాకు అర్థం కాదండి, అసలు ఇంత పెద్ద నాయకులు, ఇంత రకాలైనటువంటి వాళ్ళు ఇంత పెద్ద ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నప్పుడు కనీసం అనేటువంటి ధర్మం పాటించాలి. 1,98,000 కోట్ల రూపాయలు రైట్ రాయల్గా విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరచబడిపోయింది. దాని నుంచి ఇంకేమిస్తారనేటువంటి కావాలి. మరి మీరు ఎందుకంటే రావటం, ఒక మట్టి తీసుకొచ్చి అక్కడ పడేయటానికా? నాకు అర్థం కాదు. పార్లమెంటు సాక్షిగా బీజేపీ వాళ్ళు మాట్లాడినటువంటి విధానాన్ని సైతం ఇక్కడ చెబుతారని అనుకున్నాం. కానీ తీసుకొచ్చి పార్లమెంటు మట్టిని తీసుకొచ్చి మన మొహాన్ని కొట్టడం అంటే ఏమైనా అర్థం ఉందండి? చంద్రబాబు నాయుడు గారు మోసగాడు కాదండి. చంద్రబాబు నాయుడు గారు అంత మోసం చేసేటువంటి మనిషి, అబద్ధాల కోరు అనేటువంటి కనబడుతుంది. ఆయన నిజస్వరూపం బయటపడిపోయింది. డైరెక్ట్గా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని ప్యాకేజీ కావాలనేటువంటి అడుగుతాడు. నాకు అర్థం కాదండి. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం యావత్తు చూస్తూ ఉండగా యునానిమస్ తీర్మానం చేసినటువంటి దాని మీద కట్టుబడగల. స్పెషల్ ప్యాకేజీ అడగకూడదు, స్పెషల్ స్టాటస్ కావాలనేటువంటి అడగాలి. కానీ ఈయన ఏమడుగుతున్నారండి అంటే విలువలకు పట్టం కట్టడు, తీర్మానాలని పక్కన పెడతాడు, కనీసం ప్రతిపక్ష నాయకుడు అనేటువంటి వాళ్ళ మీద గౌరవం కూడా లేదు. పోనీ ప్రతిపక్ష నాయకుడు కాదు, ఇతర పార్టీలన్నింటినీ కూడా కూర్చోబెట్టి అడిగేటువంటి సాంప్రదాయం లేదు. ఒక హైప్ చేసి చూపించేటువంటి పద్ధతి కానీ తప్ప మరొకటి కాదు. ఇవాళ ప్రజానీకం యావత్తుని కూడా మోసం చేశాడు, దగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రధానమంత్రిని ఇక్కడికి తీసుకొచ్చినా కానీ కూడా కనీసం 1,98,000 కోట్ల రూపాయల తర్వాత ఏమన్నా వస్తాయంటే అది రాకపోగా ఏ రకంగా కూడా ఇవ్వకుండా స్పెషల్ స్టేటస్ అనేటువంటి మాటే మాట్లాడినటువంటి, ఇంకా ఎక్కువ మాటలు మాట్లాడాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ప్రజానీకానికి అందరినీ కూడా మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే మనం సుందరరామ శర్మ గారితో కూడా మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ నాయకులు, తర్వాత బీజేపీ నాయకులు వారు చెప్తారు చివరికి. చెప్పండి సుందరరామ శర్మ గారు, ఇవాళ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రియాక్షన్ చూసాం. ఇవాళ ప్రధానమంత్రి వచ్చి మాట్లాడి వెళ్ళిన తర్వాత రేపు మళ్ళీ ఆందోళన ప్రారంభించబోతున్నారు. మీ పార్టీ అధ్యక్షులు రఘువీరారెడ్డి కూడా మాట్లాడినారు. కానీ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఇంత పెద్ద ఎత్తున ఒక సభ జరుగుతూ ఉంటే, ఒక చాలా ముఖ్యమైన ఒక సందర్భం, ఆ సందర్భంలో కనీసంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కొంతైనా సంతృప్తిపరిచే ప్రయత్నం చేయలేదు. రెండవది
అంటే దీన్ని బట్టి ఏమనుకోవాలి? ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రజలు ఆందోళన చెందడం లేదు. ఆంధ్రప్రదేశ్కు ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు వాళ్ళ వేదిక మీద చెప్పినట్టుగా అద్భుతంగా ఈ 16 మాసాల కాలంలో చాలా సాయం చేసినారంటున్నారు. నిజంగానే అంత సాయం అందిందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత సంతోషంగా ఉన్నారా ప్రత్యేక హోదా గురించి అడగకుండా ఉండడానికి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మనం ఇప్పుడు 99-2004 టైంలో చూసినప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి కాదు, నేను CEO అని చెప్పుకున్నారు. ఆ CEO పదాన్ని కరెక్ట్గా ఇవాళ ఈవెంట్ మేనేజ్మెంట్ సక్సెస్ఫుల్గా చేశారు. ఒక కార్పొరేట్ కంపెనీ ఈవెంట్ మేనేజ్మెంట్ సక్సెస్ఫుల్ గా జరిగిందని చెప్తున్నారు కానీ ప్రకటించిన దేశాలు చాలా ఉన్నాయి. ఎవరు వచ్చినట్టు లేరు. అదే చెప్పబోతున్నాం. అదే కాదు, ప్రజలు అక్కడ చాలా మంది మాకు పాసులు లేవు, మేము వెళ్ళలేదు, తిండి సరిగా లేదు, నీళ్లు లేవు, అవన్నీ కూడా చెప్తాను నేను. రైట్. ఒక ఈవెంట్ మేనేజర్ ఒక కార్పొరేట్ కంపెనీకి ఎంత సక్సెస్ఫుల్గా పైకి జనాలకి మార్కెటింగ్ చేయాలి అనేటువంటి దాంట్లో ఆయన వరకు ఆయన సక్సెస్ అయ్యాడు. ప్రజల గురించో రైతుల గురించో మనం మాట్లాడటలేదు, ఆయన వరకు ఆయన సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నరేంద్ర మోడీ గారికి ఒక మెసేజ్ కన్వే చేశాడు, నేను నీకు సరెండర్ అయ్యాను అని చెప్పాడు. దట్ ఈస్ 100% ఆయన నరేంద్ర మోడీ గారికి ఎక్కడో చెబితే బాగోదు, సింగిల్గా చెబితే బాగోదు అనుకుని ఇంత పెద్ద బహిరంగ సభలో ఇంత పెద్ద 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి చోట నేను నీకు సరెండర్ అయ్యాను, నువ్వు బ్రహ్మాండంగా చేస్తున్నావు, నువ్వు చేస్తున్నటువంటి దాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను, ఇంతటి అది కూడా తెలుగులో చెప్పేస్తే ఆయనకు అర్థం కాదేమనుకుని ఇంగ్లీష్లో చెప్పారు. ఇప్పుడు తెలుగులో చెప్తే మనం ఎక్కడన్నా అర్థమయ్యేది, మనం ఏదో మాట్లాడారులే అని ఊరుకుందాం అనుకుంటే ఆయన ఇంగ్లీష్లో ఆయన కేసు తిరిగల్లా చెప్పారు. అంటే ఏంటంటే